రాజమహేంద్రవరంలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇద్దరిని కూర్చోబెట్టి ఈ సామరస్యపూర్వక పరిష్కారం కోసం మేము మంచి బలమైన వాతావరణం కల్పించి మీకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఏ మూలకెళ్ళినా ఈ మధ్యన రాయలసీమకి వెళ్తే అక్కడ ముస్లింల దుస్థితి చూస్తే చాలా బాధ కలిగింది. కోస్తా జిల్లాలో ముస్లింల జీవితం మెరుగ్గా ఉంది, కానీ రాయలసీమకి వెళ్తే ఇంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి ముస్లింలు అందరూ వాడుకునేవాళ్ళు తప్ప రాయలసీమలో రాజకీయ లబ్ధి కోసం వాడుకునేవాళ్ళు, కానీ ముస్లింల కోసం ఏ విధంగా చేయట్లేదు. అసలు ముస్లింలకు ఏం చేయాలి అన్నది సచ్చార్ కమిటీ చాలా బలమైన నిర్ణయాలు ఇచ్చింది. ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని వారి ఆర్థిక అభివృద్ధికి, అన్ని రకాల సామాజిక అభివృద్ధికి ఆ సచ్చార్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అలాగే చాలా మంది అవసరానికి డబ్బులు 4 చోట్ల అంటారు కదా, ఏదో జూలై యాడ్ వస్తూ ఉంటుంది. 4 చోట్ల తిరగండి, డబ్బులు ఎవరికి ఊరికే రావండి. ఎందుకు చెప్తున్నామంటే కరెక్టే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి నీకెందుకు డబ్బులు? నేను నిర్ణయించుకుంది మన భారతదేశం బంగారం తాకట్టు, మన తాలిబొట్టును తాకట్టు పెట్టి ఇచ్చినప్పటి సినిమా తీసిన, ఉద్యోగాలు చిన్న వ్యాపారం చేసిన కుటుంబాలు నాకు తెలుసు. ఒకసారి ఎంతో భర్త ప్రేమ కట్టిన తాలిబొట్టును కూడా భర్త బాగుండాలని చెప్పి తాకట్టు పెట్టి ఒకసారి ఆ వ్యాపారం నష్టపోతే పోయే సందర్భాలు వడ్డీ కట్టలేక, అలాంటి బంగారం మీద మీరు తాకట్టు పెడితే అది కేవలం ₹10 వడ్డీకే మీరు బంగారం రుణ సదుపాయాన్ని ₹10 వడ్డీకి కల్పిస్తాం. అది కూడా సంవత్సరం లోపుగా చెల్లించగలిగితే దాని పావుల వడ్డీకే దాన్ని ఆపేస్తాం. అడుగుతా ఉన్నాను. నేను ఇచ్చాపురం నుంచి యాత్ర ప్రారంభించినప్పుడు గంగమ్మ తల్లికి పూజ చేసి వెళ్ళాను. నా మత్స్యకారులు, నా కుటుంబీకులు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మన కాకినాడలో ఒక మత్స్యకారుల తల్లి చిన్నపాటి వీడియో, ఆవిడ అడిగారమ్మా మీకు ఏదైనా చెప్తారా అంటే, చిన్న బోట్లో ఉంది ఆవిడ. అదే జీవనం, అదే ఇల్లు, అదే పడగది, అదే వంటగది. ఆవిడ ఒకటే ఉంది, మీతో మాట్లాడి వెళ్ళిపో అంటే, లేదమ్మా మేము పవన్ కళ్యాణ్ జనసేన దగ్గర నుంచి వచ్చామంటే, నీతో మాట్లాడుతున్నా. ఆ తల్లి మాట్లాడిన విధానం నన్ను కదిలించేసింది. మేము అందుకని ఇచ్చాపురంలో గంగమ్మ తల్లికి స్నానం చేసి గంగా పుత్రులకి నేను ఆ రోజు భరోసా ఇస్తానని చెప్పాను. ఈ రోజున మత్స్యకారులకి, ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ని స్థాపిస్తాం. నన్ను మత్స్యకారులు అడుగుతుంది, మాకు డీజిల్ కి మాకు కొంచెం రిపేట్ ఇవ్వమని చెప్పి, అలాగే వేట లేని సమయంలో 300 రోజులు మేము ఉపాధి కల్పనిస్తాం. మత్స్యకారులకి 300 రోజులు ఉపాధి కల్పనిస్తాం. అలాగే తుఫాన్ హెచ్చరిక సమయంలో, మీరు వేటకి వెళ్ళలేని సమయంలో రోజుకి ₹500 చొప్పున మేము వేటకి వెళ్ళి మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందజేస్తాం. అన్ని మత్స్యకారుల గ్రామాలకి 2 సంవత్సరాల లోపు వచ్చిన ప్రభుత్వం స్థాపించిన 2 సంవత్సరాల లోపు మీ అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా చేసి పెడతాం మీ అందరికీ. అలాగే ఏ మూలకి వెళ్ళినా కాకినాడ హార్బర్ చూసాం, మత్స్యకారుల్ని అస్తవ్యస్తం చేసి వీళ్ళు అమెరికాలో
ద్రాక్ష తోటలు కొనుక్కుంటున్న పెద్ద మనుషులు ఉన్నారు. మత్స్యకారులు పడవ ఆపుకోవడానికి జట్టీలు లేవు. ప్రతి మత్స్యకారులకు ప్రత్యేకమైన జట్టీలు ఏర్పాటు చేస్తాం. వారి కోసం ప్రత్యేకమైన హార్బర్స్ నిర్మిస్తాం. వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అలాగే మత్స్యకారులకి డీప్ సీ ఫిషింగ్ కోసం మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ఎక్కువ డీప్ సీ ఫిషింగ్ వల్ల మీకు కార్పొరేట్ ట్రాలర్స్ కి మీకు సమానంగా మీకు ప్రత్యేకంగా పెద్ద బోట్లు మన బలపడవలు మీకు అందజేస్తాం. మీ అందరికీ దానిని ఒక కమ్యూనిటీ ద్వారా మీకు సంస్థ ద్వారా మీకు అందజేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆడపడుచులకి జనసేన పార్టీ ఆవిర్భావానికి కానీ నా రాజకీయ ప్రేరణకు కానీ భారతదేశ సమాజం మహాత్మా గాంధీ గారు కోరుకున్నట్టుగా అర్ధరాత్రి స్త్రీ తిరగలిగే స్వేచ్ఛ కావాలి. ఈ రోజున పగలు పసిబిడ్డ తిరగలిగే స్వేచ్ఛ లేని సమాజం వైపు దారి తీస్తా ఉంది. ఎక్కడో రాజధానిలో నిర్భయ అనే ఒక ఆడపడుచు దారుణంగా మన బంగారానికి గురైతే అప్పుడు కానీ ఎంపీలు చెల్లించరు. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చేసినా కానీ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కానీ చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. శిక్షించే చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. అలాగే ఆడపడుచులకి అసెంబ్లీలో 33% రిజర్వేషన్లు కల్పించడానికి దాన్ని చట్టసభలో పార్లమెంట్ గా తీసుకెళ్ళడానికి మేము కంకణం కట్టుకున్నాం. అలాగే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా డ్వాక్రా సంఘాల స్వయం ఉపాధి సంఘాల ఆడపడుచులకి డ్వాక్రా సంఘాల ఆడపడుచులకు కానీ మిగతా స్వయం ఉపాధి పథకాల ఆడపడుచులకు కానీ స్థానిక పంచాయతీరాజ్ సంస్థ ఎన్నికల్లో మీకు ప్రాధాన్యత కల్పిస్తాం. అలాగే ఆడపడుచులకి ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తాం. మీ అందరికీ ప్రతి సంక్రాంతికి మా ఆడపడుచుల్ని ఎలా చూసుకుంటామో ప్రభుత్వం తరపు నుంచి మా ఆడపడుచులకి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మా ఆడపడుచులకి మిమ్మల్ని చీరలు బహుమతులు ఇచ్చి మేము సత్కరించుకుంటాం ప్రతి సంక్రాంతి. అలాగే వేరే మతస్థులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్ మతాన్ని పాటించే ఆడపడుచులు కానీ మీరు కోరుకుంటే మీరు ఏ పండుగ కావాలంటే ఆ పండుగకి నేను ఆ చీరలు పంపిణీ చేస్తాం. ఆడపడుచులకి డ్వాక్రా మహిళా రుణాలు అధికారులు వేధింపులు ఎక్కువైపోయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అధికారులు అంటే ఆడపడుచులకు ఒకటేసారి చెప్తున్నాం, మీకోసం ఒక మహిళా బ్యాంకుని స్థాపిస్తాం. ప్రతి జిల్లాకి ఒక ప్రత్యేకమైన మహిళా ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని నిర్మిస్తాం. అలాగే ప్రతి మండలానికి ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేస్తాం. మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం, ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఏ మూలన్నా కానీ ఇంట్లో బిడ్డలని చాకి మరి బయట ఉద్యోగాలు చేయడానికి మీకు శిశు సంరక్షణ కేంద్రాలని క్రీచెస్ అంటాం, చైల్డ్ అండ్ మదర్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం. మీరు బయట ఉద్యోగాలు చేస్తే మీ బిడ్డల్ని ప్రభుత్వం ప్రైవేట్ సహకారంలో అవి నడిపి మీరు ఏమాత్రం వచ్చి మీరు వదిలేస్తే మీరు తిరిగి ఇంటికి వెళ్ళే వరకు మీ బిడ్డల్ని ప్రభుత్వం ఇలాంటి శిశు సంరక్షణ కేంద్రాల్లో మేము జాగ్రత్తగా చూస్తున్నాం.